వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. ట్రిగ్నోమెట్రీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్స్ లో ఉన్నాం. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 ఫార్ములాస్ ఎలా వచ్చాయి, ఏం జరుగుతుందనేది డిస్కస్ చేసాం. పార్ట్ 3 లోకి వచ్చాం. పార్ట్ 3 లో ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ sin a is equal to 3/5 where a lies in the first coordinate, 0 కి 90 degrees కి మధ్యలో ఉంది అంటే a lies in the first coordinate. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంది a అనేది. ఆ a ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంది అంటే ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. నౌ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 2a, cos 2a, tan 2a and sin 4a. ఆ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సొల్యూషన్ గివెన్ దట్ sin a is equal to 3/5. sin a వాల్యూ మనకి 3/5 అని ఇచ్చాడు. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ a ని ఇక్కడ కన్సిడర్ చేస్తే sin a is equal to 3/5 అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది 3, ఇది 5 అండి. లెట్ ఇట్ బి x అనుకున్నాము, దీన్ని x కింద తీసుకున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ ప్రకారం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అని రాసుకుంటాం. x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9, ప్లస్ 9 ట్రాన్స్పోజ్ చేస్తే -9, దట్ ఈజ్ ఈక్వల్ టు 16. 25 - 9 ఈజ్ ఈక్వల్ 16 అంటే x ఈజ్ ఈక్వల్ టు 4. సో x వాల్యూ మనకు తెలిసిపోయింది 4 అని. దీని నుంచి మనం cos a రాసుకోవచ్చు. cos a ఈజ్ ఈక్వల్ టు adjacent సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 4/5. సిమిలర్లీ tan a వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. tan a ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ అంటే 3/4. ఎప్పుడూ కూడా ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు మనకి. ఏమంటున్నాడు? వేర్ ఏ లైస్ బిట్వీన్ 0 and 90 degrees. 0 కి 90 డిగ్రీకి మధ్యలో ఉంది అన్నాడు. అంటే 0 కి 90 డిగ్రీకి మధ్యలో ఉంది అంటే ఇది 0 డిగ్రీ, ఇది 90 డిగ్రీ అమ్మా. సో ఆ ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంటుంది ఏ అనేది. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఆల్ పాజిటివ్ కాబట్టి cos a ని tan a ని కూడా మనం పాజిటివ్ గానే తీసుకున్నాం. ఇన్ కేస్ ఏ లైస్ ఇన్ సెకండ్ కోఆర్డినేట్ అయితే cos tan నెగిటివ్ కాబట్టి -4/5 -3/4 అని తీసుకోవాలి. సో ఇచ్చినటువంటి సైన్ నుంచి cos వాల్యూ tan వాల్యూ తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటి? ఫస్ట్ sin 2a is equal to ఈ 2 ముందుకు జంప్ చేస్తుందని చెప్పుకున్నాం. అంటే 2 sin a into cos a ఫార్ములా. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into sin a అంటే 3/5, cos a అంటే 4/5. దట్ ఈస్ ఈక్వల్ టు 2 3 6 6 4 24 by 5 5 25. సో sin 2a వాల్యూ కంప్లీటెడ్. నెక్స్ట్ సమ్ cos 2a. cos 2a is equal to cos 2a కి మనం 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఏ ఫార్ములా వేసుకున్నా ఒకటే వాల్యూ వస్తుందండి. సో నేను cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a అని కన్సిడర్ చేస్తున్నా. sin స్క్వేర్ a దట్ ఈస్ ఈక్వల్ టు cos a అంటేనే 4/5. మరి cos స్క్వేర్ a అంటే 16/25 మైనస్ sin a వాల్యూ 3/5. sin స్క్వేర్ a అంటే 9/25. డినామినేటర్ రెండింటికి ఒకటే కాబట్టి 25 కామన్ గా రాసేస్తున్నాం. న్యూమరేటర్ లో 16 - 9 దట్ ఈస్ 7/25. cos 2a వాల్యూ 7/25. నౌ tan 2a, థర్డ్ వన్. tan 2a is equal to tan 2a ఫార్ములా కూడా ఉంది మన దగ్గర. ఫార్ములాని ఉపయోగించుకుని రాసుకోవచ్చు, లేదా tan యొక్క నొటేషన్ sin θ బై cos θ. అదైతే ఇంకా సింపుల్ గా అయిపోతుంది, అది ఉపయోగించుకున్నాం. sin 2a బై cos 2a దట్ ఈస్ ఈక్వల్ టు sin 2a వాల్యూ ఎంత అవుతుందండి? ఆల్రెడీ 24/25 బై cos 2a వాల్యూ 7/25. 25 క్యాన్సిల్ అయిపోతే 24/7. ఓకే, tan 2a is equal to 24/7. tan వాల్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వాల్యూ దట్ ఈస్ sin 4a. sin 4a is equal to sin 2a ఫార్ములా అయితే ఉంది మన దగ్గర 2 sin a cos a. మరి sin 4a ఫార్ములా అయితే ఎలా రాస్తాం? sin of 4a ఎలా రాయొచ్చు? 2 into 2a. 2 into 2a అంటే 4a. ఇప్పుడు 2 into 2a మొత్తాన్ని మీరు ఏ కింద థీటా కింద కన్సిడర్ చేయండి. అప్పుడు ఇది ఎలా ఉంది? sin 2θ. sin 2θ లో 2 జంప్ చేస్తుందని చెప్పుకున్నాం కదా, ఈ 2 ముందుకు వచ్చేస్తుంది. 2 sin θ అంటే ఇక్కడ 2a into cos 2a. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into sin 2a వాల్యూ ఎంత వచ్చిందమ్మా?
24/25 ఇంటూ cos 2a వాల్యూ ఎంత వచ్చింది 7/25 దట్ ఈస్ ఈక్వల్ టు 25/25 625 ఇక్కడ 2 24s are 48 into 7 8 7s are 56 4 7s are 28 33 అంటే 336/625 సో sin a వాల్యూని ఇస్తే గనక దాని నుంచి మనం sin 2a cos 2a tan 2a sin 4a వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసాం నెక్స్ట్ ప్రాబ్లం ప్రూవ్ దట్ sin 2 theta by 1 minus cos 2 theta is equal to cot theta సో LHS తీసుకోండి సొల్యూషన్ లో ఫస్ట్ LHS లో ఏమి ఇచ్చాడండి sin 2 theta by 1 minus cos 2 theta that is equal to sin 2 theta ఫార్ములా 2 జంప్ చేస్తాను చెప్పుకున్నాం అంటే 2 sin theta into cos theta by 1 minus cos 2 theta 1 minus cos 2 theta అంటే 2 sin square theta మైనస్ వచ్చినప్పుడు సైన్ లో వస్తుంది 2 sin square theta ఈ 2 క్యాన్సిల్ అమ్మా ఈ sin theta ఈ స్క్వేర్ క్యాన్సిల్ ఏం మిగులుతుందండి cos theta by sin theta cos theta by sin theta అంటే cot theta that is equal to RHS ఈజీగా తెచ్చుకోవచ్చు చిన్న ప్రాబ్లమ్స్ సెకండ్ ప్రాబ్లం ఏమన్నాడు LHS తీసుకోండి సెకండ్ ప్రాబ్లం లో LHS sin 2 theta సేమ్ న్యూమరేటర్ ఏం మారలా బై 1 plus cos 2 theta దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ కూడా జంప్ చేయండి 2 జంప్ చేస్తే 2 sin theta into cos theta by 1 plus cos 2 theta ప్లస్ వస్తే cos లో వచ్చింది అంటే 2 cos square theta 2 cos square theta ఈ 2 క్యాన్సిల్ cos స్క్వేర్ లో స్క్వేర్ cos క్యాన్సిల్ ఏం మిగిలింది ఇంకా sin theta by cos theta sin theta by cos theta అంటే tan theta that is equal to RHS tan theta that is equal to RHS సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడమ్మా LHS తీసుకోండి tan 2 theta by 1 plus secant 2 theta that is equal to tan 2 theta రాసుకోవచ్చు sin 2 theta by cos 2 theta sin 2 theta by cos 2 theta divided by 1 plus secant 2 theta secant is the reciprocal of cos so secant 2 theta ని 1 by cos 2 theta కింద రాస్తున్నాం that is equal to sin 2 theta by cos 2 theta whole divided by ఇక్కడ డినామినేటర్ లో 1 ఉన్నట్టే 1 కి cos 2 theta కి LCM తీసుకుంటే cos 2 theta 1 లో cos 2 theta టైమ్స్ అంటే cos 2 theta మిగులుతుంది ప్లస్ 1 cos 2 theta క్యాన్సిల్ అయిపోతుందమ్మా న్యూమరేటర్ లో sin 2 theta ఈ 2 జంప్ చేస్తే మరలా 2 sin theta into cos theta by 1 plus cos 2 theta ప్లస్ వచ్చిందంటే cos square theta 1 plus cos theta అంటే 2 cos square theta 2 cos square theta 2 క్యాన్సిల్ cos square క్యాన్సిల్ అమ్మా మనకి sin theta by cos theta మిగులుతుంది sin theta by cos theta అంటే tan theta that is equal to RHS నెక్స్ట్ ఫోర్త్ వన్ LHS తీసుకోండి అమ్మా LHS sin 3 theta by 1 plus 2 into cos 2 theta that is equal to sin 3a multiple angles of 3a ని ఎలా రాసుకోవచ్చు 3 sin a అంటే 3 sin theta minus 4 sin cube theta by 1 plus 2 into cos 2 theta కి cos 2 theta ఫార్ములాలు మనకి 4 ఫార్ములాస్ ఉన్నాయి మనకి ఇక్కడ సైన్ లో అవసరం కాబట్టి సైన్ లో రాయాలి సైన్ లో రాసేటప్పుడు 1 ముందు వస్తుంది అనుకున్నాం 1 minus 2 sin square theta that is equal to న్యూమరేటర్ లో రెండిట్లోనూ సైన్ ఉంది కాబట్టి కామన్ తీసేయండి sin theta కామన్ తీస్తే 3 sin theta లో sin theta కామన్ వెళ్ళిపోతే 3 minus 4 into sin cube theta లో sin కామన్ వెళ్ళిపోతే sin square theta by డినామినేటర్ లో 1 plus 2 తో ప్రొడక్ట్ చేయండి 2 లోపల తీసుకెళ్తున్నాం 2 into 1 2 minus 2 into 2 4 sin square theta that is equal to sin theta into 3 minus 4 sin square theta by 1 plus 2 అంటే 3 minus 4 sin square theta
న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను ఈ టర్మ్ కామన్ గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేసాం. ఇంకా మనకి మిగిలింది అక్కడ ఓన్లీ సైన్ థీటా దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్.